ఆయనకు ఫ్యాన్ అయ్యాను కాబట్టి ఆయన ఇష్టపడుతున్నారు కాబట్టి ఒక సినిమాకి వెళ్దాము, లేకపోతే ఆయనతో పాటు ఒక 10 మందిని సినిమాకి వెళ్దాము, తీసుకెళ్దాం అనుకుంటారు. బట్ ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని కలవకుండా, ఆయన ఇంతవరకు చూడకుండా, అసలు ఏమాత్రం ఆయన మీద అసలు ఆయనకి ఎటువంటి భావం ఉందో కూడా తెలియదు ఆ వ్యక్తికి. ఘన అనే ఒక చిన్న ఏజ్, నాకు తెలిసి 25 to 27 ఏజ్ ఉంటుంది తనకి. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ బుక్ రాయటం జరిగింది. నిజంగా ఈ బుక్ రాసినప్పుడు చాలామందికి చాలా మైండ్లో రన్ అయ్యాయి అనమాట. ద రియల్ యోగి ఏంటి, అసలు ఈ బుక్లో ఏముంది ఏంటి, ఇవన్నీ చాలా మైండ్లో రన్ అయినప్పుడు, సో దీన్ని ఇనిషియేట్గా తీసుకొని మెహర్ రమేష్ గారు ఈ బుక్ని ఇనిషియేట్గా కొంతమందికి పంపించడం జరిగింది. పంపించినప్పుడు నిజంగా ద రియల్ యోగి బుక్ రాసిన వ్యక్తి గురించి కనుక్కోవడం జరిగింది. నిజంగా ఇది ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రాశారా అని ఒక ఆలోచన కూడా వాళ్ళకి కలిగించారు. అంటే కన్నా యూ డన్ ఫెంటాస్టిక్ జాబ్ రియల్లీ. అంటే ఇలాంటి ఒక బుక్ ఈరోజు లాంచ్ అనేది పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఇప్పుడున్న జనరేషన్కి తెలియాలని చెప్పేసి నువ్వు తీసుకున్న స్టెప్ అనేది నిజంగా గ్రేట్. హ్యాట్స్ అప్ టు యూ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు యూజువల్గా ఏ సభలో అయినా అండ్ ఎక్కడ థియేటర్లో అయినా, ఏ రాజకీయ సభలో అయినా కానీ, ఆయన జస్ట్ నిలబడితే ఆ వైబ్రేట్కే షేక్ అవుతుంది అనమాట ఎక్కడైనా కానీ. ఎందుకంటే ఆయన ఒక చిన్న మేనరిజమో, తన చిరునవ్వో, తన స్టైలో ఏదో ఒకటి జనానికి తెలియకుండా ఆ ఎమోషన్ని క్రియేట్ చేసే అంత పవర్ ఉందంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎలా చెప్పొచ్చు అంటే నిజంగా హనుమంతుడితో పోల్చొచ్చు ఆయన్ని. ఎందుకంటే హనుమంతుడి గారు చూడండి, చాలా బలవంతుడు అండ్ భూమి మీద నచ్చిన ఏకైక మహాపురుషుడు అని చెప్తూ ఉంటారు. అండ్ సామధాన దండోపేయాలు ఉపయోగించడంలో హనుమంతుడి తర్వాత ఎవరికి వేరే పేరు పెట్టకూడదు, ఎందుకంటే దానిలో ఆయనకు పెట్టింది పేరు. అలాంటి ఒక హనుమంతుడు ఒకే ఒక దానికి లొంగుతారు, అది ప్రేమ, భక్తి, ధర్మం. ఈ మూడిటికి లొంగే వ్యక్తి హనుమంతుడు. అలాంటి హనుమంతుడే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పొచ్చు అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే, ఒక మునుస్వామి ఉంటారు ఎప్పుడైనా కానీ. అంటే మనం యూజువల్గా పవన్ కళ్యాణ్ గారిని అలానే చూస్తాం ఎప్పుడు కూడా. ఆయన స్వర్గానికి ఒక ఫోన్ చేస్తారనమాట. స్వర్గానికి ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తుంది. ఇమీడియట్గా ఏం చేస్తాడంటే బ్రహ్మలోకానికి ఫోన్ చేస్తారు. అక్కడ ట్రింగ్ 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 అని రింగ్ అయిపోగానే అక్కడ ఒకళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తారు, నేను పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాను అంటే. అలాంటి ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మాట్లాడితే ఎలా ఉంటుందని చెప్తున్నాను అనమాట. సో ఒకసారి నేను పరమశివునితో మాట్లాడాలి అంటే, పరమశివుడితో మాట్లాడాలా, అది ఒక వ్యక్తి ఫోన్ చేసి ఇలా పరమశివుడిని అడగగానే, పరమశివుడు చాలా బిజీగా ఉన్నారు, ఇప్పుడు కష్టం ఆయనతో మాట్లాడటం అంటే, పోనీ అసలుకి ఈ సృష్టి గురించి ఆయన అడగాలి, ఒక్కసారి స్పీకర్ ఆన్ చేసి ఆయన పక్కన పెట్టండి అనగానే, అనుకోకుండా ఆ కాల్ కట్టుగానే ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఇంకా 14 లోకాలు ఉన్నాయి కదా, ఏదో ఒక లోకానికి ఫోన్ చేద్దామని ఇమీడియట్గా మళ్ళీ బ్రహ్మలోకానికి కాల్ చేస్తారనమాట. అక్కడ ఫోన్ చేయగానే ఇలా జరిగింది కదా అని చెప్పేసి మహాలోకానికి ఫోన్ చేస్తారు. మహాలోకంలో ఫోన్ చేయగానే మార్కండేయ ఫోన్ ఎత్తగానే, ఎవరండి అంటే, నేను ఒకసారి ఇలా మాట్లాడాలనుకుంటున్నాను, అసలు ఈ సృష్టి ఎందుకు సృష్టించారు అని. అయినా ఇప్పుడు నువ్వు ఈ సృష్టి గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, ఈ సృష్టి ఎందుకు వచ్చింది, ఈ జీవరాశులు ఎందుకు వచ్చారు, ఈ హత్యలు ఎందుకు వస్తున్నాయి అని అడిగారంట. ఆయన ఒకటే చెప్పారు, నువ్వు అన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అని అంటే, ఆయన చెప్పగానే ఒకటే చెప్పారు, సో ఈ సృష్టి గురించి అడుగుతున్నావు కాబట్టి, ఈ సృష్టిలో ఉన్న జీవరాశుల గురించి అడుగుతున్నావు కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను, ఈ సృష్టి సృష్టించినప్పుడు నువ్వు లేవు పక్కన, నీలాంటి వాళ్ళు పక్కన సలహా ఇవ్వడానికి లేరు కాబట్టి ఈ సృష్టి అప్పుడు ఏర్పడిందని తెలివిగా తప్పించుకున్నారనమాట. అంటే మునుస్వాముల గురించి ఎలా చెప్పొచ్చు అంటే, రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్తే మనకు బాగా గుర్తుంటుంది. రమణ మహర్షి గారు బతుకున్నప్పుడు కూడా ఎవరితో మాట్లాడరు. మనం అందరం కూడా ఆయన్ని పూజిస్తాం, ఆయనకి పూజలు చేస్తాం, ఆయనకి హారతలు పడతాం, ఇవన్నీ చేస్తాం. ఒక వ్యక్తి ఎవరో చెప్పినప్పుడు మీరు అక్కడికి ఒకసారి వెళ్ళండి, మునిస్వామి గురించి తెలుసుకోండి రమణ మహర్షి దగ్గర అన్నప్పుడు ఇమీడియట్గా ఈయన వెళ్దామని చాలా ట్రై చేసినప్పుడు కూడా వెళ్ళటం కుదరలేదు. కానీ ఒకసారి ఎంతోమంది చెప్తుంటే రమణ మహర్షి అక్కడ విజిట్ చేసినప్పుడు ఇమీడియట్గా అక్కడ ఏమవుతుంది, ఆ వ్యక్తి ఎవరితో మాట్లాడరు. ఎందుకంటే 12 సంవత్సరాలు ఆ వ్యక్తి దీక్షలో ఉన్నాడు. ఒక అమ్మ ఆ దీక్ష చేయమన్నారని చెప్పగానే తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఎక్కడన్నా ఏదన్నా ప్రత్యేకత ఉందంటే మన వాళ్ళు ముందే వెళ్తారనమాట. గణ అనే ఈ యంగ్స్టర్ ఈ బుక్ తనే రాసి ప్రింట్ చేసి ఒక 10 రోజులుగా నన్ను కలవడానికి ట్రై చేశాడు.
వచ్చి కలిసి ఎవరైనా బుక్ రాస్తున్నామని చెప్తానికి వస్తారు, కానీ బుక్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయనలో ఒక యోగిని చూసి దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేసి చాలా అందంగా శ్రీకాంత్ రిసా గారి సహకారంతో చాలా బాగా ప్రజెంట్ చేశాడు అనిపించింది. సో తనను ఎంకరేజ్ చేయడానికి ఈ పుస్తకాన్ని ఈ రకంగా మీ అందరి సమక్షంలో లాంచ్ చేస్తున్నాం. పిలవంగానే వచ్చిన నాగబాబు గారితో చేయించాలని కోరుకున్నాడు. అలాగే భరణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ బుక్ చదివి సీనియర్ రైటర్ సత్యానంద్ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, హరీష్ శంకరు, ఇలా చాలామంది రైటర్స్కి ఈ బుక్ పంపించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. సో ఈ బుక్తో ఇతను కళ్యాణ్ గారి గురించి ఎప్పుడూ కలవాలని కూడా నేను కళ్యాణ్ గారిని కలవాలి సార్ అంటాడేమో అనుకున్నా. సార్ నేను ఈ బుక్ రాశాను, ఆయన మీద అభిమానంతో రాశాను అంతే. నాగబాబు గారి చేతుల మీదుగా దీన్ని లాంచ్ చేస్తే చాలు సార్, నేను ఎప్పుడు ఆయన కలిసి కూడా ఇబ్బంది పెట్టను అన్నాడు. నాకు అతను అంత సింపుల్గా అంత కష్టపడి తనే డబ్బులతో ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఇలాంటి ఒక మంచి పుస్తకాన్ని చాలా మంచి ప్రజెంటేషన్ చేశాడు. సో నేను మనస్ఫూర్తిగా తనని విష్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరినీ అతన్ని దీవించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ బుక్ లాంచ్ చేద్దాం. శైలా తల్లూరి గారు ప్లీజ్. శైలా తల్లూరి గారు ఫ్లోరిడాలో ఉంటారు. ప్యూర్ అనే ఒక స్వచ్ఛంద సంస్థతో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ గారి ఎడరెంట్ అభిమాని. ఆవిడ ఇక్కడ ఉండటానికి ఆవిడని ఇక్కడ స్పెషల్గా పిలిచాను. అలాగే విశ్వప్రసాద్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసిన మన బాబీ వాళ్ళ వేరే పనిలో ఉన్నారు, ఫుల్ బిజీగా ఉన్నా సరే ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ బాబీ. అండ్ లాంచ్ The Real Yogi, book by Gana on our dearest Pawan Kalyan Garu, launched. Okay? Yeah. ఇప్పుడు తనికెళ్ళ భరణి గారిని మాట్లాడాల్సి కోరుతుంది. లైఫ్ ఆఫ్ యోగి అనే ఒక పుస్తకం ఉంది. అది చాలా ప్రభావితం చేసింది. ఆ తర్వాత ఇది ది రియల్ యోగి అని పవన్ కళ్యాణ్ గారి మీద రాశాడు. అతను దాదాపు ఒక 15-20 రోజుల క్రితం, నెల అయిందో వచ్చాడు నా దగ్గరికి ఈ పుస్తకం తీసుకుని. నేను చాలా ఆశ్చర్యపోయా. ఎంతో అభిమానం, ఎంతో ప్రేమ, ఎంతో డెడికేషన్, కమిట్మెంట్ లేకపోతే ఒక వ్యక్తి గురించి ఇంత చేస్తే అతను ఎప్పుడు కలుసుకోలేదు ఆయన్ని.
అలాగా ఇది సరే దీని అక్షరాలు రేఖ ఇవన్నీ చూసి నేను అదేంటి మావాడు రాశాడు కదా ఇది అంటే ఏమిటంటే ఈ పుస్తకం థాట్ ఈ కుర్రాడిది గణది ఇందులో బొమ్మలు అక్షరాలు అవన్నీ నాకు చాలా ఆత్మబంధు మా రీసా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఆఫ్ అవర్ టైమ్స్. అతను శాండ్ ఆర్టిస్టు, అట్ ది సేమ్ టైం మంచి సంగీతకారుడు. ఈ లక్షణాలు యోగి లక్షణాలు కొన్ని మన వాళ్ళు కూడా ఉన్నాయి, బయటికే కనిపిస్తుంటుంది. సో అలాగా ఒక వ్యక్తి మీద అపారమైన ప్రేమతోటి, కమిట్మెంట్ తోటి, ఇష్టంతో ఒక భక్తుల్లాగా, అదే జనరల్గా పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే అభిమానుల కన్నా భక్తులు ఎక్కువ మంది ఉంటారు. అంతే చలం వీళ్ళందరికీ భక్తులు ఉంటారు. ఇంకా వాళ్ళు అలాగా అది ఎంతమంది ఉన్నా అలా జీవితాంతం ఆయన భక్తులే ఉంటారు. అలాంటి ఒక వీరభక్తుడి గుండె ఇలా చీల్స్తే రాముడు కనిపిస్తాడే, అలాగా అతను గుండె చీల్చుకుని అదంతా ఈ పుస్తకంలో పెట్టాడు. సో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఎవరికన్నా ఇష్టంగా ఉంటుంది. నేను సరదాగా నాకు చాలా ఆత్మీయుడు, ఎందుకంటే నాకు కనెక్షన్ పవన్ కళ్యాణ్తో సినిమా కన్నా కూడా బుక్. మేము ఎప్పుడు కలిసిన పుస్తకాల గురించే మాట్లాడుకుంటాం. నా అదృష్టం ఏంటంటే నేను కొన్ని పుస్తకాలు కూడా ఇచ్చాను ఆయనకి చదువుకోవడానికి. అలాంటి కొన్ని పుస్తకాలు ఇచ్చాను, వనవాసి అలాంటివి. సో ఫస్ట్ రాగానే నన్ను ఏంటి ఈ మధ్య ఏం రాశారు, ఏం చదివారు అని అడుగుతాడు. మేము ఇంటరాక్షన్ అంతా అదర్ దాన్ ఫిల్మ్ మాకు బుక్స్ గురించే ఉంటుంది. సో ఇంత మంచి ప్రయత్నం చేసిన దీనికి నిజంగా ఏమిటంటే పాపం అతను సార్ మరి నువ్వు పుస్తకం రాసావు ఎలాగ కలుస్తావు ఆయన కలిసి తెలుసా అంటే లేదు సార్ నేను ఎప్పుడు కలవలేదు అన్నాడు. మరి ఎలాగయ్యా అన్న, అయితే ఓ పని చేయి, నాకు మా సాయి తెలుసు, సాయి ద్వారా నాగబాబు గారి ద్వారా ఒక మార్గం ఏర్పరుస్తుంది చూద్దాం అని. ఈలోగా మెహర్ రమేష్ ఇక్కడ ఇవాళ కార్యక్రమం ఇలా జరగడానికి ప్రధాన సూత్రధారి మెహర్ రమేష్. ఈ కుర్రాడు గణ మెహర్ రమేష్కి కృతజ్ఞత జీవితాంతం రుణపడి ఉండాలి ఈ విషయంలో. సో ఇంకా చివరిగా ఒక్క మాట చెప్తాను. పవన్ అంటే గాలి, అతను కొంతమందికి చల్లగాలి, కొంతమందికి పిల్లగాలి, కొంతమందికి ప్రభంజనం, అందరికీ ఆక్సిజన్. శుభం భూయాత్. నాగబాబు గారిని మాట్లాడుతున్న కోరుకుంటున్న భరణి గారికి, మా సోదరుడు రమేష్కి, అండ్ మా తమ్ముడు లాంటి బాబీకి, అండ్ కాంతిరేసా గారికి, మేడం గణ, అండ్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ బుక్ నేను ఆల్రెడీ చదివాను. అంటే ఫస్ట్ నాకు ఇచ్చినప్పుడు యూజువల్గా నేను ఈ మధ్యకాలంలో బుక్ చదవాలంటే ఓపిక తగ్గిపోయింది. ఎక్కువ ఈ టీవీలు, యూట్యూబ్లు వీటి మీద ఫోకస్ అయిపోయి రీడింగ్ తగ్గింది. కానీ ఈ బుక్ మాత్రం ఫస్ట్ గణాన్ని అప్రిషియేట్ చేయాలి. ముందు ఒక రైటర్ ఎలా ఉండాలో నాకు తెలియదు కానీ బట్ ఒక్కటి మాత్రం పుస్తకం మొదలెట్టిన తర్వాత ఫినిష్ చేసే వరకు మనల్ని ఎక్కడికి వెళ్ళనివ్వకూడదు. గణ అలా రాశాడు ఆ పుస్తకాన్ని. ఫస్ట్ చాటభారతం రాయలే, సింపుల్గా అక్కడక్కడ రాస్తాడు. ఆయన స్నేహితుడు అనుకుంటా కాంతిరేసా గారు చాలా అద్భుతమైనటువంటి ఇల్లస్ట్రేషన్స్ ఇచ్చారు. అది నేను ఎప్పుడు చదివాను, ఇల్యూషన్స్ అని చెప్పి ఒక పుస్తకం. దానిలో కొంచెం ఇంచుమించు ఇలాగే ఉంటుంది, జొనాథన్ లివింగ్స్టన్ సీగలి. ఆ బుక్ జ్ఞాపకం వచ్చింది. తెలుగులో ఎవరు ఇంతవరకు ఈ ప్రయత్నం చేయలేదు. చాలా బాగా రాశావు గణ, వెరీ నైస్. ఈ అంటే కళ్యాణ్ బాబు గురించి నేను ఏం చెప్పినా సొంత తమ్ముడు కాబట్టి ఏం మాత్రం ఒక మాట ఎక్స్ట్రా చెప్పినా తమ్ముడు గురించి మాట్లాడుకున్నట్టు అవుతుంది. కానీ అలా అనుకోరనే నా ఉద్దేశం. ఎందుకంటే అలా అనుకునే పని అయితే గణాకి ఎవరు పరిచయం లేదు. చాలా సింపుల్గా రాశాడు ఈ పుస్తకం కళ్యాణ్ బాబు గురించి. కళ్యాణ్ బాబు గురించి పరిచయం అయి ఉంటే ఇంకెంత గొప్పగా రాసేవాడని మాత్రం నేను అనుకోవట్లా. ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మామూలు చదువుకున్న వ్యక్తి సెన్స్, నాలెడ్జ్, ఒక చిన్న ఎక్కడో ఒక స్పిరిచువాలిటీ, నేను దేవుడిని నమ్మకపోయినా స్పిరిచువాలిటీ నమ్ముతా, అంటే నోయింగ్ సంథింగ్ అబౌట్ అవర్ క్రియేషన్ వాట్ ఎవర్. సో గణ ఎన్ని కలిసిన వ్యక్తి ఒక కళ్యాణ్ బాబుని ఎలా చూస్తాడు అన్నప్పుడు అసలు ఏ ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చింది లేదు దీంట్లో. మమ్మల్ని ఎవరితోటి కూడా, ఈవెన్ మెహర్ రమేష్తో కూడా పరిచయం లేదు ఈ పుస్తకం రాసేటప్పటికి. కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత కళ్యాణ్ బాబు
గురించి నేను ఏమనుకుంటానో ఇంచుమించు దగ్గరగా అలాగే రాశాడు. అందుకని నాకు ఇంకా ఎక్కువ నచ్చింది ఈ పుస్తకం. యూజువల్గా ఒక మనిషిని దేవుడిగా మాట్లాడటం నాకు వ్యక్తిగతంగా ఇష్టం ఉండదు. బికాజ్ అసలు దేవుడు అనే కాన్సెప్ట్ని నేను నమ్మను, నిర్మోహటంగా నమ్మను. బట్ ఐ రెస్పెక్ట్ పీపుల్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్. ఐ డోంట్ మైండ్. బట్ నేనైతే మాత్రం నా కోర్ దీంట్లో కూడా నాకు గాడ్ కాన్సెప్ట్ ఏమి ఉండదు. ఐ డోంట్ కేర్ అబౌట్ గాడ్. బట్ ఐ రెస్పెక్ట్ పీపుల్. దేవుడు నమ్మే వాళ్ళని మాత్రం నేను గౌరవిస్తాను. అది వాళ్ళ నమ్మకం. ఐ రెస్పెక్ట్ దెమ్. కానీ ఈ పుస్తకంలో ఒక మనిషి ఇలా జీవిస్తాడా అనేది ఇతను రాసిన దాంట్లో మీకు అర్థమవుతుంది. నేను కళ్యాణ్ బాబుని చూసి కొన్ని వందల సార్లు అనుకుని ఉంటాను. అంటే తమ్ముడు వీళ్ళలాగా నేను ఒకరోజు ఉండగలనా అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి కళ్యాణ్ బాబు, అలాంటి క్యారెక్టరు. అంటే మొన్న కూడా ఒక మీటింగ్లో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అరిషడ్ వర్గాలు అంటే కామ క్రోధ, రైట్? కామ క్రోధ లోభ మాద ప్రతి మనిషికి ఉంటాయి. అది ఎవడు తప్పించుకోలేడు. కానీ దాన్ని అదుపులో ఉంచుకుంటేనే మనం ఏదో ఒకటి సాధించేటువంటి దిశగానో లేకపోతే ఏదన్నా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది తప్ప మనకి ఉన్నటువంటి అనిషడ్ వర్గాలు లొంగిపోతే కష్టం అని చెప్పి అంత చార్టెడ్ అకౌంటెంట్ సభలో వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ స్పీచెస్ బై కళ్యాణ్ బాబు. ఆ స్పీచ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మోటివేటర్. ఇవాళ నేను టోనీ రాబిన్స్, లేస్ బ్రౌన్ అండ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మోటివేషనల్ స్పీకర్స్ని చూశాను. చాలా మోటివేట్ అవుతాం వాళ్ళని చూసి. బట్ ఫస్ట్ టైము ఆ సభలో కళ్యాణ్ బాబు మాట్లాడిన మాట చూసి ఆ స్పీచ్ మీకు ఎవరికైనా దొరికితే మాత్రం డోంట్ మిస్ దట్. వన్ ఆఫ్ ది ఎక్స్ట్రాడినరీ స్పీచెస్. ఒక మనిషి ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేది చాలా గొప్పగా మాట్లాడాడు. ఎటువంటి విశేషణాలు చేర్చలాం. ఈ రియల్ యోగి చదివిన తర్వాత అఫ్కోర్స్ నాకేం కొత్తగా అనిపించింది. ఎందుకంటే నేను అనుకున్నదే ఇంచుమించు నేను ఏదైతే కళ్యాణ్ బాబు గురించి అనుకుంటానో ఇంచుమించు అదే రాశాడు. ఇంకొన్ని ఎక్స్ట్రా విషయాలు మాత్రం నాకు తెలుసు. ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్స్. ఎలా మాట్లాడతాడు అంటే తన వే ఆఫ్ టాకింగ్ గురించి కొంచెం చెప్పాలి కదా. నాతోటి షేర్ చేసుకున్నది ఎవరికి తెలియదు కాబట్టి అది మీతో షేర్ చేసుకోవాలి. తను ద మోస్ట్ కంఫర్టబుల్ అండ్ చాలా లగ్జరీగా బతికేటువంటి ఒక క్రేజీ హీరో. అంటే ఇవాళ మీకు లాస్ట్ ఇయర్ అఫ్కోర్స్ ఇయర్ ఎండ్ అయిపోతుంది, హైలీ ఎర్న్డ్ ఎక్కువ సంపాదించిన హీరో అతనే రెమ్యునరేషన్ వైజ్. కాకపోతే కళ్యాణ్ బాబుతో తర్వాత హైయెస్ట్ సంపాదించిన వ్యక్తి దగ్గర కొన్ని 100 కోట్లు ఉంటుంది. ఇతని దగ్గర ప్రస్తుతానికి పైసా లేదు. దట్ ఈస్ వాట్ కళ్యాణ్ బాబు వైజ్. ఇచ్చేస్తాడు. తన దగ్గర డబ్బు ఉంచుకోబుద్ది కాదు. నాకు అర్థం కాదు ఏంటి ఇతని మెంటాలిటీ. సెక్యూరిటీ ఆలోచించడు. అంటే మనకి భవిష్యత్తులో ఇలా ఉండాలి జీవితం, మనం ఇలాగా ముందే జాగ్రత్త పడాలి, ఇలాంటి ఆలోచనలు లేవు కళ్యాణ్ బాబు. అంటే అసలు ఫస్ట్ తను అంటే ఇక్కడ ఇది పొలిటికల్ ఇది కాదు కాబట్టి, మీటింగ్ కాదు కాబట్టి, బట్ ఎందుకు తను రాజకీయాల్లోకి వచ్చాడు అనేది ఒక నేపథ్యం చెప్తాను మీకు. వాడు చిన్నప్పటి నుంచి ఒక ఒంటరిగా ఉండేటువంటి వ్యక్తిత్వం. అంటే పెద్దగా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. రకరకాల బొమ్మలు తెచ్చుకొని ఆ బొమ్మలతో ఒక ఇమాజినరీ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుని ఆడుకుంటుండేవాడు. నేను బాగా ఏడిపించేవాడు, అది వేరే సంగతి అనుకోండి. కానీ అతను డిగ్రీ అయిన తర్వాత, తను డిగ్రీ చదవలేదు అఫ్కోర్స్, 10th క్లాస్ పాస్ అయిన తర్వాత తనేంటో మాకు అప్పుడు అర్థం అవటం మొదలెట్టింది. తను ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నాడో అప్పుడు కళ్యాణ్ బాబు ఏంటి అంటే మాకు అన్ని విషయాలను వాటితోటి అంటే ఎట్లుంటుందంటే ఏంటి ఇతను ఎట్లా ఆలోచిస్తున్నాడు అంటే అందరూ ఆలోచించే విధానానికి ఇతను ఆలోచించే విధానానికి ఇంత వ్యాస్ట్ తేడా ఉందంటే. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు అప్పుడు నమ్మరు, ఒక్క సినిమా కూడా రాలేదు. అంత ఈజీ కాదు. చిరంజీవి గారు తమ్ముడైనంత మాత్రాన ఇవ్వాలని రూల్ లేదు అప్పటికి. సో అట్లాగేదో అయ్యాడు. అయితే
ఎలా ప్లాన్ చేసుకున్నావు కళ్యాణ్ బాబు అని అడిగారు. ఏదోనే సంవత్సరానికి 1, 2 మ్యాక్స్. ఏంట్రా అందరూ అప్పటికి చిరంజీవి గారు కూడా సంవత్సరానికి 5-6 పిక్చర్లు చేస్తారు మాట. ఇది కరెక్ట్గా లేదు. లేదనే క్వాలిటీ లేని సినిమాలు ఒక 100 చేసే బదులు 200-300 క్వాలిటీ ఉన్నాయి, ఒక 20 చాలు అన్నాడు. మేమందరం కొంచెం చిరాకు కూడా పడ్డాం. ఏంటి ఇది ఆలోచించే విధానమే కరెక్ట్గా లేదని. సరే ఈ హీరో అవ్వలేదు కదా, అయిన తర్వాత కదా ఏ మాటలు మాట్లాడి ప్రాక్టికల్గా వచ్చినప్పటికి వేరే ఆలోచన వెళ్ళిపోద్ది. కానీ నిజంగా హీరో అయిన తర్వాత తను ఆ రోజు మొత్తం ఏం చెప్పాడు, ఈ రోజుకి అదే పాటిస్తున్నాడు. అన్ని సినిమాలు చేయడు కళ్యాణ్ బాబు, అన్ని సినిమాలు ఒప్పుకోడు. అది తన కెరీర్ ప్రారంభం. సరే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చేవరా అని అసలు మామూలుగా ఉంటుంది కదా డిస్కషను. తను ఎక్కడో ఒక మనిషిగా పుట్టిన తర్వాత పుట్టాం, పెరిగాం, ఏదో కొంత డబ్బు సంపాదించుకున్నాం, పేరు సంపాదించుకున్నాం, 1 ఫైన్ డే చచ్చిపోతాం, ఇది కాదు కదా జీవితం అని మాకు రుద్రవేణిలో శాస్త్రి గారు రాశారు ఒక పాట. అంటే పక్కవాడి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా ఏ హాయి రాదో నీ వైపుని. ఆ పాట రాసినప్పుడు దాంట్లో సూర్యం అనే క్యారెక్టర్ అన్నయ్య గారు చేశారు. ఏం చెప్పాలంటే ఆ సూర్యం క్యారెక్టర్ రియల్ లైఫ్లో పవన్ కళ్యాణ్. అంటే ఎదుటివాడి పెయిన్ ఉండగా తను ఎలా ఎంజాయ్ చేస్తాడు, ఎలా ఉంటాడు, ఉండలేం కదా అనేది ఒక పెయిన్. మరి అతను నాకేమంత అంటే ఎవరైనా చూస్తే జాలి వేస్తానో బాధపడితే హెల్ప్ చేస్తుంది, అంత పెయిన్ నేను ఫీల్ అవును. అఫ్కోర్స్ చాలామంది ఫీల్ అవ్వరు, చాలా తక్కువ మంది అలా ఫీల్ అవుతారు. అది కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అని పెట్టినప్పుడు కళ్యాణ్ బాబు ఆ రోజే చెప్పాడు అన్నమాట. అప్పుడు ఇంకా చిరంజీవి గారు కూడా రాజకీయాలు రాలా. నేను సంపాదించే సంపాదన నాకు తృప్తినివ్వట్లేదు, నాకున్న కోట్లు అన్నీ నేను తిని తర్వాత నా జీవితంలో ఎండ్ చేయలేను, నాకు ఏ సాటిస్ఫాక్షన్ లేదు జీవితం. ఒక మనిషికి లేకపోతే మనం ఇంతమంది ప్రపంచం ఇంత సఫర్ అవుతుంటే ఒక్కడే కూర్చొని సుఖంగా బతకలేను, ఇలాంటి ఆలోచనతో ఉన్నాడు. అప్పుడు చెప్పిన మాట మొన్న వీడియో దొరికింది. అంటే ఇప్పుడు ఏదో మనం అందరూ మర్చిపోవచ్చు కానీ గూగుల్ మర్చిపోదని ఎవడో అన్నాడు. అలా కళ్యాణ్ బాబు మాట్లాడినప్పుడు మొన్న తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు కళ్యాణ్ బాబు రాజకీయాల్లో లేడు, అన్నయ్య గారు కూడా రాజకీయాలు లేరు. అప్పుడు ఏం చెప్పాడు, ఇప్పుడు అదే చెప్తున్నాడు కళ్యాణ్ బాబు. అంటే ఈజ్ ఎ టైమ్ టెస్టెడ్ హ్యూమన్ బీయింగ్. అంటే అంత ఈజీగా మనిషి వ్యక్తిత్వం మారదు. అప్పుడెప్పుడు ఎట్లా ఉన్నాడు, ఈ రోజుకి అలా ఉన్నాడు, నాకు తెలిసి ఇంకొక 30 ఏళ్ల తర్వాత 40 ఏళ్ల తర్వాత అలాగే ఉంటాడు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. చాలా అంటే తనది ఇస్ నాట్ ఏ ఏమంటారు అని ఒక పూల పాన్పుగా తన జీవితం. చాలా విషయాల్లో తను బోల్డ్ అంత సఫర్ అయిన వ్యక్తి. అయినా ఇవాళ రాజకీయాల్లోకి వచ్చి అంటే రాజకీయాల్లోకి రావటానికి చాలా సింపుల్గా ఒక బీజేపీనో ఒక తెలుగుదేశం పార్టీనో ఎనీ అదర్ పార్టీ కాంగ్రెస్ చేరిపోతే కళ్యాణ్ బాబుకున్న స్టేచర్కి ఒక సెంట్రల్ మినిస్టర్ లాగా ఈజీగా ఆ ల్యాడర్ ఎక్కి ఈ పార్టీకి అయిపోగలరు. కానీ అది కాదు. అసలు రాజకీయాల్లోకి వచ్చి పదవులు ఆశించడం గురించి కాదు, రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేస్తున్న లంచగొండుతనంతో కామన్ మ్యాన్ని ఇబ్బంది పెడుతున్న, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న లంచగొండులు దుర్మార్గులైనటువంటి రాజకీయ నేతల మీద, రాజకీయ నాయకుల మీద యుద్ధం చేయడానికే జనసేన పార్టీ పెట్టాడు. అయితే వెళ్ళే ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇండిపెండెంట్గా ఎంతైనా చేయగలడు. ఎంతవరకు చేయగలడు అంటే తనకున్న ఒక 100 కోట్లు 150 కోట్లు తను సంపాదించి మొత్తం ఇచ్చేయగలడు. నేను ఇవాళ మీకు చెప్తున్నాను, కళ్యాణ్ బాబు పైసా కూడా లేకుండా మొత్తం ఇంటితో సహా మనుషులందరికీ రాసి చేసి కట్టుగొడ్డులతో రోడ్డు మీద నిలబడమని నిలబడిపోయేటువంటి వ్యక్తిత్వం ఉంది. యూ డోంట్ కేర్ రేపు ఎలా బతుకుతావు, రేపు ఎలా చేయాలి అసలు ఆలోచన ఉండదు దానికి. ఇవన్నీ స్పిరిచువల్ యాంగిల్లో ఒక యోగికి ఉండాల్సిన లక్షణాలని, అది అది యోగికి ఉండే లక్షణమా లేకపోతే ఒక మానవుడికి ఉండే లక్షణమా నాకు అనవసరం. బట్ ఒక మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉంటే ఎక్కువ మంది నచ్చుద్దు అంటే నాకైతే కళ్యాణ్ చాలా నచ్చుతాడు. ఇలా ఉండాలి కదా నేను కూడా, కానీ ఉండలేకపోతున్నానంటే కొన్ని 100 సార్లు 1000 సార్లు అనుకుని ఉంటాను. అప్పుడప్పుడు చిన్న సెక్యూరిటీ మోడ్లో సర్లే వాడు అప్పుడు ఉన్నాడుగా మనం ఎందుకు అని తప్పుకొని తిరుగుతుంటుంటాను. అలాంటి వ్యక్తి.
ఈరోజు రేపుకి ఎలాగా, రేపు నెక్స్ట్ పిల్లలు పెళ్లి చేయాలో లేకపోతే వాళ్ళు చదివించాలో ఆలోచన లేదు. ఎంత లేనోడైతే ఎంత ఆలోచన లేదంటే జనసేన పార్టీ పెట్టిన కొత్తల్లో అంటే ఎందుకు చెప్తాను తనకున్న అమౌంట్ అంతా పిల్లల పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ మొత్తం బర్న్ చేసి జనసేన పార్టీ స్థాపించాడు. ఫర్ ఇన్ఫర్మేషన్ ఇవాళ అందరికన్నా అంటే ఇది ప్రజలందరూ ఒప్పుకునే మాటే, ఈజ్ ద క్రేజియస్ట్ హీరో, టాప్ మోస్ట్ హీరో ఇన్ తెలుగు ఇండస్ట్రీ. కానీ ఫైనాన్షియల్గా చూస్తే ఈజ్ నథింగ్, ఏం లేదు. కానీ ఒక మనిషిగా చూస్తే మాత్రం ఎవరు రీచ్ కాలేనంత హైట్లో ఎక్కడో ఉంటాడు పవన్ కళ్యాణ్. మొన్న ఒక మంచి మాట అన్నాడు, మీరు విన్నారో లేదండి. మీరు ఒక డబ్బున్న అంటే బాగా ఎకనామికల్గా బలమైన వ్యక్తిగా నిలబడాలనుకుంటారా, బతకాలనుకుంటున్నారా, లేకపోతే విలువలతో కూడిన వ్యక్తిగా బతకాలనుకుంటున్నారా అని వచ్చినప్పుడు అది డిపెండ్స్ అపాన్. ఒకటి సంపాదించి మంచి డబ్బుతోటి 10 మందికి ఉపయోగపడే ఉంటాడు, కొంతమంది విలువలతో బతికేవాళ్ళుంటారు. తనన్నమాట, నేను విలువలతో కూడిన మనిషిలా బతకాలనుకున్నాను కాబట్టి నేను దాన్ని చూస్ చేసుకున్నానని చెప్పాడు చార్టెడ్ అకౌంటెంట్స్ మీటింగ్లో. సో ఈ పుస్తకంలో ఎక్కడ కూడా కళ్యాణ్ బాబుని హైలైట్ చేయడానికో లేకపోతే కళ్యాణ్ బాబుని ఒక గాడ్లీ పర్సన్ గానో లేదా ఒక గొప్ప ఇదిగా జ్ఞానంలాగో ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. నిజంగా మరి ఎలాగా తన బ్రెయిన్లోకి తొంగి చూడడం కానీ ఇంచుమించు 80% రైట్, ఆ 20% ఇంకేంటో మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. కళ్యాణ్ బాబు తోటి క్లోజ్గా ఉండే అంటే వాడి బ్లడ్ బ్రదర్గా కానీ లేకపోతే అతనితో క్లోజ్గా ఉండేవాళ్ళు కానీ తెలుస్తుంది తన క్యారెక్టర్ ఏంటో. సో ఈ పుస్తకం ఎంత హిట్ అవుతుందో ఏంటో నాకు తెలియదు, కానీ ఒక్కసారి మాత్రం చదవాలి. సో ఇందాక చెప్పాను ఎందుకు రాజకీయాన్ని చూస్ చేసుకున్నాడంటే ఒక మామూలుగా ఒక 100-200 కోట్లు ఇవ్వగలడు, కానీ ఒక రాజకీయ అధికారం వచ్చినప్పుడు మాత్రమే కోట్లాది మందికి హెల్ప్ చేయగలిగేటువంటి శక్తి వస్తుంది. అంతేగాని తను ఏదో రాజకీయ అధికారాన్ని సంపాదించి జనాలు నెత్తి మీద కాలేసి తొక్కి నేను చాలా పెద్ద పిస్తాని, నన్ను మించినోడు లేడు అని దొంగ మాటలు చెప్పి అలాంటి వ్యక్తి కాదు కళ్యాణ్ బాబు. ఈజ్ ఫర్ పీపుల్. సో అందుకని రాజకీయాన్ని ఎన్నుకున్నాడు. లేకపోతే ఒక స్వచ్ఛంద సంస్థ లేకపోతే ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ పెట్టి కామ్గా అయిపోయినాడు. సో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పి ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ పెట్టినా సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. సో దాని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఎక్కువ మందికి తన వల్ల ఏదైనా ఉపయోగపడాలంటే ఈ రాజకీయమే సరైనటువంటి వేదిక అని. అంటే రాజకీయాన్ని నిజంగా చాలా తక్కువ మంది వ్యక్తులు మాత్రమే ఇలా ఉపయోగించుకుంటారు. కళ్యాణ్ బాబు లాగా 10 మందికి ఉపయోగపడాలని. 98% రాజకీయాలని అధికారం కోసం, డబ్బు సంపాదించడం కోసం, లేకపోతే ఒక నియంతలాగా మనం ఏం చెప్తే జరగాలని, ఒక కింజాంగంలాగా అవ్వచ్చని అలాంటి ఆలోచనతో రాజకీయాల్లో ప్రవేశించే ఉన్నారే కానీ ప్రజలకి నిస్వార్థంగా సేవ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఉండే వ్యక్తులు నాకు తెలిసి భారతదేశంలో వెరీ ఫ్యూ పీపుల్, నాట్ ఈవెన్ 1% ఆఫ్ పాపులేషన్ ఇన్ పాలిటిక్స్. ఆ 1%లో మాత్రం కళ్యాణ్ బాబు ఫస్ట్ ఉంటాడు. దట్ ఈస్ కళ్యాణ్ బాబు. అందుకని తను రాజకీయాన్ని అంటే బెస్ట్ ప్లేస్ అండ్ బెస్ట్ రంగం అది రాజకీయ రంగం. దీంట్లో అయితే కొన్ని వేల లక్షల కోట్ల మందికి సర్వీస్ చేయగలనని తేలాడు. చాలామంది కళ్యాణ్ బాబు బయటికి వెళ్తే కళ్యాణ్ బాబుని దేవుడు అనేవాళ్ళు ఉన్నారు, ఇలా మెచ్చుకుంటే అలా వింటాడు, విని ఒక చిన్న నవ్వు నవ్వుతాడు అంతే. అసలు మనసులోకి కానీ శరీరంలో కానీ మైండ్లో కానీ తీసుకున్నటువంటి వ్యక్తి. ఒక్కోసారి ఎంత డిసప్పాయింట్మెంట్ వస్తుంటే నాలాంటివాడికి తన సినిమా ఏదైనా చూసి కళ్యాణ్ బాబు ఈ సినిమా అదిరిపోయింది, భలే చేసేవా, బాగుందంటే మనకి అంటే ఎదుటివాడిని మెచ్చుకుందానే యా అది ఫీలింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాను, అది ఇవ్వడం చాలా డిసప్పాయింట్మెంట్ చేస్తాడు. అందుకని తనని మెచ్చుకోవడం మానేశాను. చాలా బాగుంది రా చెప్పేసి ఇంకా అతని ఆన్సర్ కోసం ఎదురు చూడడానికి అదే ఉంటుంది. అంటే తను
అప్రిషియేషన్ని అదే చెత్తగా ఉంది సినిమా బాగాలేదు అంటాడు. ఎన్ని చూసినప్పుడు నాకు అనిపిస్తున్నమాట ఈజ్ బియాండ్ నార్మల్ హ్యూమన్. సామాన్యులు కాదు, వర్కౌట్ కాదు. అదేంటో వాడు మా ఇంట్లో పుట్టాడు, అది బయట నిజంగా కళ్యాణబాబులో ఉంటాడు. బయట ఇంట్లో పుట్టుంటే నేను ఇంకెంత మాట్లాడేవాడిను. వాడు మా ఇంట్లో పుట్టబట్టి మరీ బ్రదర్ ఎక్కువ మాట్లాడతాడని అనుకుంటాను, కంట్రోల్ చేసుకున్నాం. అంటే ఆ బయట ఒక ఎలా ఉంటుందంటే, మీరు ఎవరైనా చాలామంది చూసుంటారు, జనసేన కళ్యాణబాబు వెళ్ళినప్పుడు 2 రకాల అనేటువంటి రెస్పాన్స్ ఉంటుంది ప్రజలను చూసి. ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషను, కళ్ళల్లో మాత్రం ఏడుపు మొహం పెట్టి నవ్వుతుండేటువంటి రాజకీయ నాయకులు కొంతమంది ఉంటారు. కానీ మనస వాచ కర్మణ, శరీరంతో సహా మనసుతో సహా ఎదుటివాడి బాధని విని తనలోకి తీసుకొని అది తన బాధగా ఫీల్ అయ్యేవాడు పవన్ కళ్యాణ్. అందుకనే గెస్టర్స్లో కానీ ఎవరైనా ఫ్యాన్స్ వచ్చినా లేకపోతే పెద్దవాళ్ళు వచ్చినా అది కూడా రాసాడు తన బుక్లో. చిన్నపిల్లలు వచ్చినా అంటే నేను కళ్యాణ్ బాబుతో రాజకీయాల్లో తిరుగుతున్నా, అంటే తనతో తిరుగుతున్నాను కాబట్టి చూస్తున్నాను. చాలామంది లేడీస్ కళ్యాణ్ బాబుని చూడగానే, ఆడపిల్లలు, మగపిల్లలు, హూఎవర్, చిన్నపిల్లలు ఒక ఫాదర్నో ఒక మదర్నో లేకపోతే ఒక వాటెవర్ ఆప్యాయత కూడి వ్యక్తులు అంత ప్రేమిస్తారు తన్ని స్పాట్లో. అది అతని యొక్క సంవత్సరాల తరబడి తను నిర్మించుకున్నటువంటి తన వ్యక్తిత్వం, దాని తాలూకు ప్రభావం. సో ఇలా కళ్యాణ్ బాబు గురించి చెప్పుకుంటూ వెళ్తే ఐ థింక్ నేను మినిమం ఇంకో 2-3 గంటలు మాట్లాడగలను. దట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ ఈజ్. సో తన మీద రాసిన ఈ పుస్తకం మాత్రం నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా కొన్ని ఉన్నాయి ఆశ్చర్యం, అంటే బియాండ్, అంటే రమణ మహర్షి గారి దగ్గర చెప్తారు చూడండి, కొన్ని యానిమల్స్ వస్తాయి వెళ్తాయని, కొన్ని ఉన్నాయి అలాంటివి. అవి చెప్పడానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ అని కళ్యాణ్ బాబుని ఒక దైవాంశ సంభూతుడిగా చిత్రీకరించడం నాకు ఇష్టం లేదు, అందుకని నేను నమ్మను కాబట్టి. బట్ రమణ మహర్షి జీవితంలో ఇలాంటి సంఘటనలు అయితే జరిగినాయో, ఫ్యూ ఇన్సిడెంట్స్ నా కళ్ళ ముందు జరిగినాయి అన్నాయి. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ గణ, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ రీడ్ దిస్ బుక్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, అలానే స్టేజ్ మీద ఉన్న పెద్దలకి థ్యాంక్స్ మెహరన్న. వాల్తేరు వీరి షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ రూమ్లో ఉన్నాం. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి రేర్గా ఇంటికి వెళ్తున్నాం. ఆ టైంలో ఇలా రియల్ యోగి పవన్ కళ్యాణ్ గారి గురించి బుక్ లాంచ్ అనగానే అన్నీ పక్కన పెట్టేసి ఒక సెకండ్ సిస్టమ్ షట్ డౌన్ చేసి వచ్చేసాను. మెయిన్ కారణం ఏంటంటే, ఈ పుస్తకం గురించి రాసిన గణ అనే కుర్రని చూడటానికి వచ్చాను నేను. ఎందుకంటే కళ్యాణ్ గారి గురించి కామెంట్ చేయాలన్నా, ఓ మాట అనేయాలన్నా పెద్ద ధైర్యం అక్కర్ల. కెమెరాలు, సెల్ ఫోన్లు ఉంటే సరిపోద్ది. బట్ ఇలాంటి దగ్గరగా రాయాలంటే నిజాయితీ కావాలి. ఈ కుర్రోడిది లాస్ట్ వర్డ్ ఒకటే చదివాను నేను వచ్చే ముందు. కళ్యాణ్ గారి గురించి ఈ కుర్రోడు ఎందుకు ఎలిజిబుల్ అంటానంటే ఈ పుస్తకం రాయటానికి, ఈ పుస్తకంలో కనుక అందరికీ నచ్చితే అది సొసైటీకి, అలానే మదర్ ఎర్త్కి అన్నాడు, నచ్చకపోతే నాది అన్నాడు. సో కళ్యాణ్ గారి గురించి ఎందుకంటే నిజాయితీ, ధైర్యం అక్కర్లేదు. థ్యాంక్ యూ గన్నా. సో నీలో నిజాయితీ లేకపోతే ఇంత ధైర్యంగా రాయలేవు. సో ఫ్యాన్స్ అందరి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఈ పుస్తకం ఇమీడియట్గా నేను చదవాలి, అందుకే నేను చెప్పగానే మా ఎడిటర్ కానీ మా టీం అందరూ ఫస్ట్ వెళ్ళేసిరా అన్నారు. సో చదివిన తర్వాత కళ్యాణ్ గారి గురించి ఆయన ఏం చెప్పక్కర్లేదు. అంటే ఎన్నోసార్లు అందరు చెప్పినట్టు ఆయనకున్నంత స్టార్డమ్, పీస్ఫుల్గా హ్యాపీగా బతికేయచ్చు. ఓ హీరో లైఫ్ ఎలా ఉంటుందో మీడియా వాళ్ళందరికీ, ఫ్యాన్స్కి అందరికీ తెలుసు. బట్ అన్నీ పక్కన పెట్టి ఎన్నో మాటలు అనిపించుకుంటూ ప్రతిరోజు పోరాడుతున్నాడు. ఇంతకంటే ఏది ఎగ్జాంపుల్ అక్కర్లేదు. యూత్కైనా సొసైటీకైనా ఏదో చేయాలనే ప్రయత్నం, జనానికి మంచి చేయాలనే ఒక థాట్తో ముందుకెళ్తున్నాను. సో అందరికీ థ్యాంక్స్ అండి. గణ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. అలానే శ్రీకాంత్ రిసా చాలా బాగా రాసావు బ్రదర్. కళ్యాణ్ గారి గ్రేస్ని నీ స్కెచ్తో మళ్ళీ పుస్తకంలో ఇచ్చావు వైబ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. గణ థ్యాంక్స్ ఎ లాట్ బ్రదర్. థ్యాంక్ యూ. 2 స్టేట్స్లోనూ
ప్యూర్ పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ద్వారా ఆవిడే ఫౌండరు. ఎన్నో మంచి కార్యక్రమాలు, అలాగే విమెన్ హెల్త్ గురించి కానీ, రూరల్ ఎడ్యుకేషన్ గురించి కానీ, ట్రైబల్ వెల్ఫేర్ గురించి కానీ ఆవిడ పడుతున్న తపన, ఆవిడ కష్టం, అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఆవిడ టైంని స్పెండ్ చేసి చాలామందిని వాలంటీర్స్గా చేసుకుని ఆవిడ సమాజ సేవ అంటాం కదా, దాన్ని అమెరికా నుంచి ఇక్కడ చేపిస్తున్నారు. హెడ్స్ ఆఫ్ టు హర్ డెడికేషన్. నేను కూడా ఆ ప్యూర్ దానిలో ఒక వాలంటీర్నే. సో ఆవిడ పవన్ కళ్యాణ్ గారి ఫాలోయరు, అభిమాని. సో ఆవిడని ఇక్కడ స్పెషల్గా అందుకే పిలిచాను. ఇప్పుడు శైలా తల్లూరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక కరెక్షన్, వీరాభిమానిని. నాగబాబు గారికి, తణికల్ భరణ్ గారికి, మెహర్ రమేష్ గారికి అండ్ గణ, ఐఎమ్ వెరీ జెలస్. అండ్ సార్, బ్యూటిఫుల్లీ డన్. గణ గారితోటి ఒకటే మాట అన్నాను, నేను రాసుంటే దేవుడు అని పెట్టేదాన్ని పుస్తకానికి, కానీ కరెక్ట్గా నేమ్ చేశారు. హీ ఈజ్ అ రియల్ యోగి. ఐ ఫ్లిప్ త్రూ ది పేజెస్ అండ్ బ్యూటిఫుల్లీ క్యాప్చర్డ్. మరి అందరికీ ఆ పేజే ఓపెన్ అయిందో నాకో తెలీదు. ఆ పేజ్లో ఒకటే ఉంది, రియల్ సోషల్ సర్వీస్ చేయాలంటే, పబ్లిక్ సర్వీస్ చేయాలంటే పాలిటిక్స్లోకి రావాలి అని. నేను సోషల్ సర్వీస్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి బాగా కనెక్ట్ అయిపోయాను. అసలు సేవ అండ్ అందరి గురించి మనం ఎందుకు ఆలోచించాలి అనే థాట్, మొత్తం క్రెడిట్ నేను మా దేవుడికి ఇచ్చేయను, కానీ కొంత మాత్రం ఇస్తాను. దట్ హీ రియలీ ఇన్స్పైర్స్ మీ టు డూ మోర్. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు. యోగి బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ని మూడింటిని కంట్రోల్లో పెట్టుకున్న వారు అవ్వక్కర్లేదు, దాని గురించి సాధన చేస్తున్న వారు అవ్వచ్చు. అండ్ దట్ ఈస్ పవన్ కళ్యాణ్. పర్ఫెక్షన్ ఇస్ నాట్ నీడెడ్ యోగాలో కూడా. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. అండ్ ఆయన జర్నీ ఏదైతే ఉందో, తనని తను తెలుసుకోవటానికే ఈ జర్నీ అని నాకు అనిపిస్తుంది. బయట నుంచి ఒక ఫ్యాన్గా, ఒక అభిమానిగా. అండ్ మనిషిలో ఉండే అన్ని రకాలు అతనిలో ఉన్నాయి. నచ్చని వాళ్ళు లోపాలు చూస్తారు, నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఆయనని బాగా లోతుగా స్టడీ చేయడానికి, ఆయన నేర్చుకుంటున్న దాంట్లో ఈజీగా, ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేటప్పుడు చిట్స్ పెట్టి రాసేసినట్టే నేను, దట్స్ హౌ ఐ ఫాలో పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎంతో చూస్తున్నారు, ప్రపంచం ఎంతో నేర్చుకుంటున్నారు. ఆయన నేర్చుకున్న దాంట్లోంచి నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండి ఐ షుడ్ నాట్ బి టాకింగ్ అబౌట్ కాపీ చేయటం కానీ, బట్ దట్స్ వాట్ ఇట్ ఈస్. హీఈస్ అ వాకింగ్ లైబ్రరీ. And I do follow him closely, I observe him, and I am also one of his biggest critics. That's what I believe in. మనం అభిమానించే వ్యక్తిని, నేనే అన్నాను ఇందాక మొదలు పెడుతూ దేవుడు అని, కానీ నాగబాబు గారు అన్నట్టుగా లెట్స్ నాట్ పుట్ హిమ్ ఆన్ దట్ పెడెస్టల్. వీ ఆల్సో నీడ్ టు బి రియల్. తన చుట్టూ ఉన్న వారందరూ ఆయనకి కరెక్ట్గా, వెన్ ఐ సే కరెక్ట్గా, ఎప్పుడైనా ఏదైనా సరిదిద్దుకోవాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీ ఈజ్ హ్యూమన్ టు ఇస్తున్నారని నాకు గట్టి నమ్మకం. అండ్ ఐఎమ్ ష్యూర్ హీ హ్యాస్ అ గ్రేట్ టీమ్ అరౌండ్ హిమ్. దట్ ఆయనకు అవసరం లేదు, బట్ స్టిల్ సిన్స్ హీ ఈజ్ ఆల్సో హ్యూమన్ లైక్ దట్ ఉంటారని. అగైన్ కమింగ్ బ్యాక్ టు ద బుక్, బ్యూటిఫుల్లీ presented. This will be a very treasured book in my collection. I'm also an avid book reader. అయితే గత 7 ఏళ్లుగా సేవ, మన పిల్లలకి సేవ చేయాలి అనే ఒక మహాయజ్ఞంలో నేను ఒక పార్ట్గా ఉన్నాను. సో దట్స్ వాట్ ఐ హవ్ బీన్ డూయింగ్ ఫర్ 7 years. అండ్ మెహర్ రమేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అందరూ కూడా, మీడియా మిత్రులంతా కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, నేను నా వంతుగా నేను చేస్తున్న సేవని మీరు కూడా నలుగురికి తెలుపుతారని ఆశిస్తూ, గణ వన్ మోర్ టైమ్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ ఐఎమ్ వెరీ జెలస్ ఆఫ్ యూ. నేను ఇక్కడ హైదరాబాద్ అమ్మాయినే, అయితే 25 ఏళ్ళగా అమెరికాలో ఉన్నాను. ఏదైనా నేను తెలుగులో తప్పులు మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. కళ్యాణ్ బాబు గారికి ఉన్న కోట్లాది భక్తుల్లో నేను ఒకడిని. ఒక భక్తుడిగా చెప్తున్నా, నా వంతుగా ది రియల్ యోగి ఈ బుక్ని నా వంతుగా
ఒక 10,000 పీపుల్కి రీచ్ అయ్యేలాగా దీన్ని ముందు తీసుకెళ్తాను. దట్స్ ఇట్. సరే, వచ్చిన వాళ్ళందరూ మాట్లాడాం. తను రాయాల్సింది ఏదో రాశాడు. ఒకసారి గణా మాటలో ఈ పుస్తకం గురించి విని ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, స్టేజ్ మీద ఉన్న మహానుభావులందరికీ నా నమస్కారం. నా పేరు గణ. రియల్ యోగి అనే ఈ తెలుగు పుస్తకం రాసిన వ్యక్తిని. ముందుగా నేను పవన్ కళ్యాణ్ కులపోడిని కాదు, తన ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని కాదు, తన పార్టీతో నాకు ఎలాంటి అసోసియేషన్ లేదు. నేను తనతో ఏమాత్రం సంబంధం లేకుండా బయట నుంచి స్వచ్ఛంగా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తాడు మీకు నాకు 2 గుండెల దూరం అని. సో తనకు నాకు 2 గుండెల దూరం అని నమ్మి నేను ఈ బుక్ రాశాను. అండ్ ఈ బుక్ రాయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కళ్ళతో చూస్తుంటే పవన్ కళ్యాణ్ చుట్టూ నాకు ఎప్పుడు ఉట్టి క్రేజ్ మాత్రమే ఉందా, లక్షల మధ్యలో ఉన్న తిను చాలా ఒంటరిగా ఉన్నాడేమో అని నాకు అనిపించేది. సో అంటే తను నేను ఎప్పుడు కలవలేదు, అట్లీస్ట్ అంత దూరం నుంచి కూడా నేను ఎప్పుడు చూడలేదు. బట్ లైక్ మీడియా ముఖంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మిత్రమా, నువ్వు ఒంటరివాడివి కాదు, నీ స్ఫూర్తి చచ్చిపోదు, నీ రక్తం వృధా కాదు. ఎక్కడో దూరం నుంచి స్వచ్ఛంగా నిన్ను అభిమానించే, నిన్ను ప్రేమించే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇదిగో ఈ పుస్తకమే దానికి సాక్ష్యం, అండ్ ఈ వేదికే దానికి సాక్ష్యం. అండ్ ఇప్పుడు మనం ఎంత గొప్ప కళ కన్నా దానికి సహకరించే వ్యక్తులు చాలామంది ఉంటారు. ఈ పుస్తకం నేను రాయాలి ఎన్నో సంవత్సరాల నుంచి నా మనసులో ఈ ఆలోచన ఉన్నా కూడా రీసా, నా అన్న రీసా, తను నేను అన్న అని పిలుస్తాను. సో తను ఆత్మదర్శనం ఇలా కొన్ని బుక్స్ రాశాడు. తన బుక్స్ చూసినప్పుడు నాకు అనిపించింది చాలా ఆర్టిస్టిక్గా ఉంది, రెగ్యులర్ బుక్స్ లాగా లేవు, ఇలా నాకు అనిపించింది. సో నా ఆలోచనకి మేబీ ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో అనిపించింది. నేను అన్నను అడగగానే తను అన్నాడు, తనకి నాకు మధ్యలో పెద్ద డిస్కషన్స్ ఏం జరగలేదు, నేను ఒక బుక్ రాయాలనుకుంటున్నాను అన్నాను. తనేమో రాసి పడదొబ్బ ఏముందన్నాడు. అయితే నేను అలాగే రాసుకొని తీసుకెళ్ళి వెళ్ళాను తన దగ్గరికి. తను చాలా అద్భుతంగా, అంటే నేను మనసులో అనుకున్న వాటికి చాలా మా ఇద్దరి మధ్యలో ఏమాత్రం ఎక్కువ డిస్కషన్స్ లేకుండానే చాలా అందంగా వేసాడు. దాన్ని ఏమంటారు, నేను బుక్స్ చదువుతాను బాగానే, బట్ ఇలాంటి పుస్తకం నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇది నా ద్వారా నేను అభిమానించే ఒక వ్యక్తి ద్వారా మా ఇద్దరి త్రూ ఈ బుక్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ రీసా, ఐ ఫీల్ హీఈస్ ఇండియాస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్టిస్ట్. పవన్ కళ్యాణ్ బుక్ కోసం వర్క్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ కళ అనే మాధ్యమాన్ని వాడుకొని, అది పుస్తకాలు అవ్వచ్చు, సంగీతం అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, నేను రీసా చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్ క్రియేట్ చేయబోతున్నాం. ఈ పుస్తకమే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్. అండ్ ఇప్పుడు నేను ఒకే ఒక వ్యక్తి గురించి చాలా స్పెషల్గా మెన్షన్ చేయాలి. నేను ఈ బుక్ తీసుకొని మెహర్ రమేష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చిన రిసెప్షన్, ఆయన బిహేవియర్, అంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక మనిషి నాకు గూస్ బంప్స్ తెప్పించాడు లైవ్గా. అంటే దిస్ హోల్ ఫంక్షన్ ఈజ్ ఇనిషియేటెడ్, ఆర్గనైజ్డ్ అండ్ స్పాన్సర్డ్ బై మెహర్ రమేష్ గారు. అండ్ ఇప్పుడు నేను అతనికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిని. ఇన్ఫ్యాక్ట్ నేను నా వివరాలు కూడా ఇంకా ఆయనకు సరిగ్గా తెలీదు. నేను నోబడీని. సో నోబడీకి ఆయన ఇంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. ఈ బుక్ చదివే ముందు ఒకవేళ కానీ నేను కలిసి ఉంటే ఖచ్చితంగా ఈ పుస్తకంలో ఆయన కోసం 2 పేజీలు ఉండేవి. ఆయన థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పుస్తకం రాసిన వ్యక్తిగా, అంటే నేను పుస్తకంలో ఉన్న దాని గురించి కానీ ఎందుకు రాశాను ఇలాంటివన్నీ నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ బుక్ చాలా మంది చేతిలో ఉంది, పుస్తకమే మాట్లాడాలి. అండ్ ఈ పుస్తకంలో నేనే రాసిన మాటలు మేబీ ఈ క్షణం నేను గుర్తు తెచ్చుకోవాలి అని నాకు అనిపిస్తే, పవన్ కళ్యాణ్, ఐ పర్సనల్లీ ఫీల్, లాస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద గ్రేటర్ ఈగో ఆఫ్ ద కంట్రీ, హిజ్ ఓన్ ఈగో ఇన్ ద సర్వీస్ ఆఫ్ హ్యూమానిటీ. He's not just a patriot, or let me put it this way, he's not just a random patriot, he's a consistent patriot. Forget the world,
for me, at least in my world, he is a true and the real yogi. ఈ బుక్ లైక్ www.therealyogi.in అనే దాంట్లో అవైలబుల్గా ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ. అండ్ అన్న కాంత్ రిసాకి, భరణి గారికి నాకు లైక్ పర్సనల్గా ఆయన నాకు తెలియకపోయినా ఈ బుక్ చూసి ఆయన చాలా ఎక్సైట్ అయ్యి నాకు ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ నాగబాబు గారికి కూడా నా స్పెషల్ థ్యాంక్స్. లైక్ ఆయన పుస్తకం చదివి ఆయన తాలూకా ఎక్సైట్మెంట్ చూసి, అంటే నాకు చాలా రోజుల తర్వాత మనం చేసిన, ఇప్పుడు మెహర్ రమేష్ గారు కూడా లైక్ ఆయన చాలా వర్క్ చేస్తారు, కానీ ఆయన ఫేస్లో నాకు దాన్ని ఏమంటారు, నాగబాబు గారి ఎక్సైట్మెంట్ ఆయన నవ్వులోనే అది చూసి నేను చాలా ఎంజాయ్ చేశాను. లైక్ ఆయన ఈ పుస్తకం గురించి నాతో ఫస్ట్ టైం కలిసినప్పుడే ఒక గంట సేపు మాట్లాడారు ఆయన. లైక్ దోస్ మూమెంట్స్ ఐ కీప్ దమ్ విత్ మీ సార్. థ్యాంక్ యూ. అండ్ ఈ బుక్ జర్నీలో నాకు హెల్ప్ చేసిన మా అన్న కిషోర్కి అండ్ నా ఫ్రెండ్ రాజేష్ ఉన్నాడు, తను నాకు పోస్టర్స్ అవి ఇవి చేశాడు, రాజేష్కి. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రేమ గారికి అండ్ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మ్యామ్. సాయి సురేష్ గారికి అండ్ బాబీ గారికి లైక్ థ్యాంక్ యూ ఆల్ అందరూ వచ్చినందుకు. అండ్ హోప్ మీ అందరికీ బుక్ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మర్చిపోకండి, కొనుక్కొని చదవండి. థ్యాంక్ యూ. ఇంకా ఏ గోలు లేకోకుండా వెళ్తూ తను ఈ బుక్ని తన గోల్లో ఒక పార్ట్గా చేసి మనందరి ముందుకు తీసుకొచ్చాడు. నిజంగా కూడా తన గురించి ఏ వివరాలు నాకు తెలియదు. నాగబాబు అన్న చెప్పినట్టుగా నాకు కూడా చిన్నప్పటి నుంచి కళ్యాణ్ బాబు గురించి కొన్ని బయట వాళ్ళకి అర్థం కానివి కూడా నాకు తెలుసు అనుకుంటూ ఉంటాను. నేను ఎప్పుడైనా కలిసావా అని అడిగా, నేను కలవలేదన్నాడు. ఎలా రాసావు ఇలా అని అడిగితే, పోయిన ఆయన ఏమన్నా కలిసే ఏర్పాటు చేయనంటే నాకు అలాంటిది ఏమీ ఉద్దేశం లేదండి అంటాడు. మరి ఏం చేయాలని నా దగ్గరికి వచ్చి ఈ బుక్ తీసుకొచ్చావు, ఇంత ఖర్చు పెట్టావు, ఇంత చేసావు, ఏం చేయాలంటే అవన్నీ నాకు ఏం తెలియదండి, మీ దగ్గరికి వచ్చాను, నాగబాబు గారితో దీన్ని ఓపెన్ చేసి పెట్టండి చాలు అంటాడు. ఇదే తను అడిగింది. సో అందుకే మనం ఇక్కడ ఉన్నాం. సో తన సంకల్పం చాలా గొప్పది. అందులో 2 గుండెలే దూరం అన్నాడు కళ్యాణ్ బాబు. నిజంగానే చాలా దగ్గరగా రాశాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ వన్ అండ్ ఆల్ ఫర్ యువర్ పేషెన్స్. అండ్ ఇక్కడికి వచ్చినందుకు ఈ బుక్ని వీలున్నంత మందికి చేర్చాలని మేమందరం, సురేష్ ఎలా అనుకున్నాడో, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఈ బుక్ పంపించాను. నాగబాబు గారు ఇచ్చిన రియాక్షన్స్ చాలా బాగా రాశాడండి, మన వాళ్ళందరికీ ఇద్దాము అన్నారు. సీనియర్ రైటర్ సత్యానంద్ గారు, అలా ఇండస్ట్రీలో చాలామంది, హరీష్ శంకర్ రైటర్స్ అందరికీ పంపించడం జరిగింది. మీడియా మిత్రులందరికీ కూడా దీన్ని అందజేస్తాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ మచ్. అండ్ ఈ ప్రోగ్రామ్ని శ్రేయస్ మీడియా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళే మొత్తం నడిపించారు. అలాగే మన సుమన్ టీవీ రోషన్ పిలవంగానే వచ్చినందుకు థ్యాంక్ యూ రోషన్. అండ్ ఇప్పుడు శ్రీకాంత్ రిసా గారు. సో అందరికీ నమస్కారం. జస్ట్ 1 minute తీసుకుంటా, అంటే అందరికి కనిపిస్తాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఉన్న మీకు అందరికీ, మీలో ఉన్న ఆర్ట్కి, క్రియేటివిటీకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నేను కాంత్రిసా అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్, స్మాల్ టైం, నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని ఎలాంటి ఈవెన్ సబ్స్క్రైబ్ లైక్ అని అడగకుండా ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్లో కలిసిన వ్యక్తి గణ అనమాట. సో యూట్యూబ్ ద్వారా పరిచయమైన ఒక ప్రాణి. సో అతను నా దగ్గరకు వచ్చి నేను రాసిన పుస్తకాలు చూశాడు. సో నేను చేతిరాతో ఒక 500 పుస్తకాలు నా లైఫ్ టైంలో రాద్దాం అనుకున్నాను. సో ఎవరో అడిగారు, సో హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే, ఒకటే పుస్తకాన్ని 500 రకాలుగా రాస్తా అని చెప్పాను. సో దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. సో ఇందులో జస్ట్ 3 pages ఐ వాంట్ టు షో. ఎందుకు అంటే, ఇప్పుడు అతను రాసినప్పటికీ నేను చేతిరాత, చేతి గీతలు, ఐ స్పెండ్ హెల్ లాట్ ఆఫ్ టైం. ఈచ్ లెటర్లో అక్షరం అనేది దానికి వినాశనం లేదంటారు కదా, ఇది మనందరం వెళ్ళిపోయిన ఇక్కడి నుంచి కొన్ని వేల సంవత్సరాలు ఏదో ఎక్కడో అట్లీస్ట్ హ్యాబిట్స్లో రోడ్డు మీద దొరుకుతుంది ఈ పుస్తకం. సో ఇట్ విల్ స్టే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను రాసిన దాంట్లో నాకు కనిపించింది ఏంటంటే, ఓటు వేయడం కాకుండా ఇంకేం చేయగలను ఆలోచిస్తే అట్లా ఈ పుస్తకం బయటకు వచ్చింది అన్నాడు. ఐ జస్ట్ లైక్ ఇట్. సో దట్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద బుక్. సెకండ్ది, నేను అతను కలిసి ఒక్క లైన్ రాసాం ఇందులో. అది ఐ జస్ట్ షో ఇట్. అదేంటంటే, ఈ పుస్తకం పీకే తను ఎంచుకున్న మార్గంలో ప్రయాణిస్తున్నాడు ఒక రియల్ యోగిలా. సో ఈ పుస్తకంలో ముందు మాటలు లేవు లేవు లేవు. ఈ పుస్తకం ఒక పక్షిలా తన సొంత శక్తితో ఎగర్ని తనకి నచ్చినంత దూరం. సో ఇట్ ఈస్ ఫ్లయింగ్. సో ఆ రోజు అదే చెప్పాను, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. జస్ట్ ఇంకొక పేజ్.
ఐ జస్ట్ లవ్ దిస్ బ్యూటిఫుల్ లైన్. సో మీకు నాకు 2 గుండెల దూరం, ఇది నాకు నచ్చిన పేజ్. సో ఇది నైట్ 2 గంటలకి నేను పంపిస్తే 10 బీర్లు తాగినంత కిక్ వచ్చిందని మెసేజ్ పెట్టాడు. లాస్ట్ పేజ్. ఇదొకటి. అంటే మనం ఆర్ట్ని వాడి పుస్తకాలు రాయడం అనేది ప్రపంచ చరిత్ర లేదు. ఎవరైనా, నాకు తెలియదు అంత ఎవరు, నేను బయటికి రాను నా గదిలో నుంచి. ఇది ఐప్యాడ్లో రాసిన మొట్టమొదటి పుస్తకం ప్రపంచంలో. ఎవరన్నా వీలైతే మనం యాపిల్ కంపెనీకి పంపిస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. ఇఫ్ దే అక్నాలెడ్జ్ ఇట్ విల్ రీచ్ టు మోర్ పీపుల్. సో ఐ డోంట్ నో హౌ టు డూ దాట్. ఎవరికన్నా అలాంటి, ఇంతకుముందు రాసిన పుస్తకం కూడా అలాంటిది, బట్ నాకు ఎవరు తెలియదు. ఐ డోంట్ ఈవెన్ ఆస్క్. సో ఈ వేదిక మీద ఉన్నాను కాబట్టి ఈ థాట్ వచ్చింది. సో ఎవరికైనా 1-2 కాపీస్ అందరం సిగ్నేచర్స్ చేసి వాళ్ళకి పంపిస్తే దే మే అక్నాలెడ్జ్. రెండోది, పుస్తకాలు రాయడానికి వాడే సాఫ్ట్వేర్ కాకుండా మామూలు పోస్టర్స్ డిజైన్ చేయడానికి రాసిన సాఫ్ట్వేర్లు రాసింది. ఇట్ హ్యాస్ నో ఎడిటింగ్, నో ప్రూఫ్ రీడింగ్, నథింగ్. లాస్ట్ మాట ఏంటంటే, నేను గణ ఈ పుస్తకం రాయడం మొదలుపెట్టి నుంచి పూర్తయ్యే వరకు మాట్లాడుకున్న మొత్తం మాటలు కనుక లెక్క కడితే ఒక 20 minutes ఉండొచ్చు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీ అందరికి ఒకసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అండ్ ప్రేమ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ కమ్ టు ద డయాస్. మెహర్ గారు నాకు కాల్ చేసి ఇట్లా గనా ఒక బుక్ రాశారంటే, సార్ నాకు ఆల్రెడీ ఆ బుక్ అందింది, గనా నాకు 1 week బ్యాక్ మెసేజ్ పెట్టారు. సో ఐ రెడ్ ద బుక్ 3 days బ్యాక్. నేను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాట చెప్పాలి. నేను ఇన్నేళ్ల నా 20 years ఆఫ్ మై జర్నలిజం కెరియర్లో ఆయన్ని కలిసింది 2 సార్లు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా, ఐ జస్ట్ మెట్ హిమ్ ట్వైస్. బట్ ఆ 2 times వాజ్ సో ఇంపాక్ట్ఫుల్ దట్ ఐ రిమెంబర్. అంటే నా కళ్ళ ముందు ఇంకా అది బాగా గుర్తుందనమాట. దట్ మెమరీ ఈజ్ స్టిల్ ఇన్ మై మైండ్. ఫస్ట్ టైం వెన్ ఐ మెట్, ప్రజారాజ్యం పార్టీది ఏదో పెద్ద సభ జరుగుతుంది. సో ఫుల్ ఆ ప్లేస్ అంతా క్రిక్కిరిసిపోయింది. అసలు అంటే ఇసుకేస్తే రాలని జనం అంటారు, అలా ఉంది. సో ఐ వెంట్ దేర్ యాజ్ అ రిపోర్టర్. అంతమంది మనుషుల మధ్యలో నేను ఉన్నాను. నేను ఎంత ఉంటాను చూసారు కదా, పొట్టి, కనపడను. సో మెనీ పీపుల్ అరౌండ్ అండ్ ఐ వాజ్ లైక్ లిటరలీ శాండ్విచ్ అయిపోతున్నాను అందరి మధ్య. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి నన్ను చూసారో తెలీదు. ఇట్ వాజ్ జస్ట్ 3-4 years ఆఫ్ మై కెరియర్. ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ 2004. సో 4-5 ఏళ్లకి జరిగింది. ఆయన అంత దూరం నుంచి హీ జస్ట్ నావిగేటెడ్ త్రూ దోస్ పీపుల్. హీ కేమ్ టు మీ, హీ పుల్డ్ మీ అవుట్. సో ఇది ఇందాక అన్నారు కదా ఎంపథీ అని. ఎదుటి వాళ్ళ సమస్యని, బాధని, కష్టాన్ని గుర్తించి అది తన సమస్యగా ఫీల్ అయిన వాళ్ళే గ్రేట్ పీపుల్, వాళ్ళే యోగులు. సో ఎంపథీ ఈజ్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ నాలెడ్జ్ అకార్డింగ్ టు మీ, అండ్ దట్ ఈస్ పవన్ కళ్యాణ్. అండ్ సెకండ్ పాయింట్ ఎప్పుడంటే, జనసేన స్టార్ట్ చేసినప్పుడు వారిని ఇంటర్వ్యూ చేసే అవకాశం, అదృష్టం నాకు కలిగింది. ఆ రోజు ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూ అంతా అయిపోయాక నేను మీ ప్రజాపక్షం చూస్తాను అన్నారు. మీరు ప్రజల కోసం మారుమూల గ్రామాలకు వెళ్ళి రియల్ జర్నలిజం చేసి అవన్నీ బయటికి తీసుకొచ్చారు. ఐ సా మెనీ ఆఫ్ దెమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్ మేక్స్ అ మేజర్ డిఫరెన్స్ అండ్ దట్ ఈస్ వాట్ ఐ యామ్ టుడే. ఈవెన్ టుడే నేను ఈరోజు సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ చేస్తున్నా కూడా ఈ పాయింట్స్ అని నాకు గుర్తుంటాయి. నన్ ఆఫ్ మై ఇంటర్వ్యూస్ గో ఫ్యూటైల్ వితౌట్ టచింగ్ ద హ్యూమన్ ఎలిమెంట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. So all my interviews are with human perspective, and I think this is because of people like Pawan Kalyan. So who actually, you know, ఆయన అంతసేపు మనతో ఉండక్కర్లేదు, అన్ని రోజులు మనతో టైం స్పెండ్ చేయక్కర్లేదు. 1 minute is enough to create an impact. So that is what is Pawan Kalyan. And I really appreciate you, Gana. మీరు బుక్లో రాసిన చాలా అంశాలు దే ఆర్ సో రిలేటబుల్ టు మెనీ పీపుల్ హియర్. అందరూ అది రాయలేకపోవచ్చు, అది నిజంగా ప్రజెంట్ చేయలేకపోవచ్చు,
బట్ మీరు ప్రజెంట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకు అరే ఇది కరెక్టే కదా అనిపిస్తుంది. సో దట్ రిలేటబుల్ ఇట్ ఈస్ అండ్ ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్. అండ్ కాంత్రిసా గారు, యు ఆర్ అమేజింగ్. ద విజువలైజేషన్ ఈజ్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. మెహర్ గారు చాలా థ్యాంక్స్ అని కాల్ చేసినందుకు. అండ్ నాగబాబు గారు, యు ఆర్ ఫెంటాస్టిక్. యూ స్పీక్ యువర్ హార్ట్, దట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ సో మచ్ భరణి గారు. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రేమ గారు. ఒక పుస్తకం రాయటం వెనుకున్నటువంటి సాధక పాతకాల గురించి నేను కొత్తగా మా పాత్రికేయ మిత్రులకు కానీ మిగతా వాళ్ళకి ఎవరికి చెప్పనవసరం లేదు. కానీ ఆ పుస్తకం అనేటువంటిది వెలుగు చూసే ప్రక్రియలో ఎంతమంది సహకారం కావాలి, ఆ ఎంతోమంది అవసరం లేదు. నేను ఒక్కడనే చాలో నిలబడ్డా. మెహర్ రమేష్ భయ్యాకి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడే కాదు, ఏదైనా ఒక ఇష్యూ ఉంది అంటే ద వే మెహర్ రమేష్ రియాక్ట్స్ అనేటువంటిది రియల్లీ అద్భుతం. ఎంతమందికి ఎన్ని విధాలుగా ఎన్ని సహాయాలు చేశారో. మొన్న సిసిసి టైంలో తను ఎంత క్రియేటివ్, ఎంత కన్స్ట్రక్టివ్ క్యారెక్టర్ తను పోషించాడనేటువంటి అందరికీ తెలుసు. సో ఫస్ట్గా ఈ పుస్తకం వెలుగులోకి రావడానికి కారణమైన మెహర్ రమేష్ భయ్యాకి మీ అందరి క్లాప్స్ మధ్య ఐ సే థ్యాంక్స్ టు హిమ్. ఇక అన్నయ్య నాగబాబు గారు దీన్ని ఆవిష్కరించడానికి రావటం అనేటువంటి దాంట్లో తమ్ముడి అనేటువంటి ఇది ఉందా, లేకపోతే పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి తాలూకు ఔన్నత్యాన్ని ఆవిష్కరించడం కోసం వచ్చారు తప్ప ఎక్కువగా తమ్ముడి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడకుండా తనను వివిధ కోణాల్లో అబ్జర్వ్ చేసినట్టు వ్యక్తిగా అన్నయ్య చాలా చక్కని స్పీచ్ ఇచ్చారు. భరణి గారు, వెరీ నైస్. యువర్ ప్రజెన్స్ ఈజ్ వెరీ మచ్ అప్రిషియేటెడ్. ఎందుకంటే పుస్తకం ఎక్కడుంటే భరణి గారు అక్కడ ఉంటారు, సాహిత్యం ఎక్కడుంటే భరణి గారు అక్కడ ఉంటారు. సో ఇట్ ఈస్ న్యాచురల్. గుణ ఒక వారం 10 రోజుల కింద నా దగ్గరకు వచ్చారు. తను వచ్చి ఇలా ఉందండి పుస్తకం ఆవిష్కరిస్తున్నాను, మీరు రావాలి ప్రభు గారు తప్పకుండా అంటే డెఫినెట్లీ ఐ విల్ కమ్ అని చెప్పాను. కానీ ఈ పుస్తకం ఈ షేప్లో ఉంటుందని తెలియదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ బుక్ దట్ హీ హెస్ కమ్ అవుట్. ఇంకా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి రకరకాలుగా అందరూ విశ్లేషించి చెబుతుంటారు. వ్యక్తిగతంగా నాకు ఒక అనుభవం ఉంది పవన్ కళ్యాణ్ గారితో. జానీ సినిమా రిలీజ్కి ముందు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. అంటే ఆ సినిమాకి సంబంధించిన వివరాలు విశేషాలు చెప్పడం కోసం. సరే, అందరూ పాత్రికేయులతో పాటు నేను కూడా సూపర్ హిట్ పత్రిక తరఫున నేను వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అందరూ రిపోర్ట్ చేశారు, నేను కూడా రిపోర్ట్ చేశాను. మామూలుగా ఏముంటుంది, సినిమా పలానప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు రిలీజ్ అవుతుంది, సో అండ్ సో, ఈ ఆర్టిస్టులు వీళ్ళు, టెక్నీషియన్స్ వీళ్ళు, వీఆర్ ప్లానింగ్ టు రీచ్ ద ఫిల్మ్ అండ్ సో అండ్ సో అని చెప్పి వివరాలు విశేషాలు చెప్పారు. తన క్యారెక్టర్ వాటి గురించి చెప్పారు. అయిన తర్వాత నేను అందరం రిపోర్ట్ చేశాం. సూపర్ హిట్ పత్రికలో నా రిపోర్టింగ్ వెళ్ళిన తర్వాత బిఏ రాజు గారిని ప్రత్యేకంగా పిలిచి, ప్రభు హ్యాస్ గివెన్ ఏ వండర్ఫుల్ రిపోర్టింగ్, రియల్లీ వండర్ఫుల్, చాలా నచ్చింది నాకు, చాలా బాగా రాశాడని తన ద్వారా చెప్పి పంపించాను నాకు. ఆ తర్వాత తన బర్త్డే వచ్చింది. బర్త్డేకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వండి, బర్త్డే ఇంటర్వ్యూ ఇవ్వండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని బిఏ రాజు గారు అడిగితే, నాకు అందరికీ ఇచ్చే మూడ్ లేదబ్బా, ఒక్కలే జస్ట్ సెండ్ ప్రభుకు మాత్రం ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పేస్తాను చెప్పటం నన్ను ఒక్కడిని బిఏ రాజు గారు చేసి ఆయన దగ్గరికి పంపిస్తే, ఆ రోజున నేను పవన్ కళ్యాణ్ గారిని చేసిన ఇంటర్వ్యూ అనేటువంటిది ఆ అభిమానులు అనేటువంటి వాళ్ళు గుండెల్లో దాచుకున్నారు ఆ పత్రికని. నేనైతే దాచుకోలేకపోయాను, కానీ అదే కాపీ నేను మిస్ అయ్యాను. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిత్వాన్ని మొత్తాన్ని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి ఆ ఇంటర్వ్యూ, అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు మీ విత్ పవన్ కళ్యాణ్ గారు. తర్వాత కూడా చాలా సందర్భాల్లో కలవటం జరిగింది. ఆయన వ్యక్తిత్వంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, సినిమా అనేటువంటి గ్లామర్ ప్రపంచంలో ఉంటూ చుట్టూ గ్లామరు, అభిమానులు, అభినందనలు, పూలదండలు, సత్కారాలు, సన్మానాలు, పొద్దున్న లేస్తే ఇలాంటి ఒక గ్లిట్టర్స్ మధ్య బతికేటువంటి వ్యక్తి ఇంత సింపుల్గా ఉండటం అనేటువంటి సాధ్యమా? ఎలా సాధ్యం? దట్ ఈస్ ద $1000 క్వశ్చన్. యోగి అనేటువంటి టైటిల్ పెట్టి ద రియల్ యోగి. మనకు యోగి అనగానే మనకు ఉండేటువంటి రెగ్యులర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఏదో సర్వసంగ పరిత్యాగం చేసి కాషాయ వస్త్రాలు ధరించి చెట్లెమ్మటి పొట్లెమ్మటి కందమూలాలు తిరుగుతూ బతికేటువంటి ఒక ట్రెడిషనల్ ఫిగర్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ అన్నింటి మధ్య ఉంటూ కూడా అన్నింటినీ పరిత్యజించగలిగినటువంటి గొప్ప వ్యక్తిత్వం అనేటువంటిది నిరూపిస్తూ ద రియల్లీ గొప్ప కాన్సెప్ట్. అయితే మామూలుగా దేనికైనా పుస్తకం యొక్క సేలబిలిటీనో, పుస్తకం యొక్క దాని యొక్క ప్రైస్ వాల్యూ పెరగటం కోసం ముఖ చిత్రం వేస్తారు. కానీ ఇది ముఖ చిత్రం కాదు, అంతర్ముఖం. పవన్ కళ్యాణ్ ఒక అంతర్ముఖం అంటే ఏమిటనేటువంటి దాన్ని ఆ కవర్ పేజీలో ఆవిష్కరించడం అనేటువంటిది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రదర్. యూ హ్యావ్ డిడ్ ఏ వండర్ఫుల్ కాన్సెప్ట్. ఇంత మంచి కాన్సెప్ట్తో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి ఇంత మంచి ఎక్కువ మాట్లాడటం లేదు, ఒకే ఒక వాక్యం చెప్తాను, ఐ విల్ కంప్లీట్ దట్. ఇట్ ఈజ్ వెరీ వెరీ ఈజీ టు బి హ్యాపీ, బట్ ఈజ్ వెరీ హార్డ్ టు బి సింపుల్. సింపుల్గా నిరాడంబరంగా ఉండటం అనేటువంటిది చాలా కష్టం.
దాన్ని ప్రాక్టీస్ చేసినటువంటి రియల్ యోగి పవన్ కళ్యాణ్. హీ డిజర్వ్స్ ఆల్ దీస్ అక్లాడ్స్. థ్యాంక్ యూ ఆల్. కళ్యాణ్ బాబు గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఏం తెలుసుకున్నామో ఆయన మాట్లాడిన ప్రసంగాల్లో అవ్వచ్చు, ఆయన ఎప్పుడో చూసింది అనవచ్చు. బట్ ఈ బుక్ వీలున్నంత వరకు అందరికీ అందేలాగా మేము ఏర్పాటు చేస్తాము. ఖచ్చితంగా అందరూ ఈ బుక్ చదవండి, గణాన్ని ఎంకరేజ్ చేయండి. దట్స్ వాట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన అతిథులందరికీ నిజంగా చాలా థ్యాంక్ యూ అండి.